టైప్ 1 డయాబెటిస్‌ని ఎలా గుర్తించాలన్నది ఒక ప్రశ్న అనమాట. కొంతమంది ఎందుకంటే టైప్ 1 గురించి కూడా చాలా వరకు ఈ మధ్య ప్రచారం జరుగుతోంది. టైప్ 1 అంటే ఒకసారి వచ్చిందంటే జీవితాంతం రోజు 3 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, 3 సార్లు 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకోవాలి. అలాగే ప్రతిరోజు రక్త పరీక్షలు 4 సార్లు చేసుకోవాలనేటువంటి కొంచెం కష్టమైన సమస్య కాబట్టి అసలు టైప్ 1 గురించి కూడా కొంత ఇవాళ అవగాహన పెరిగింది. వాళ్ళ భారతదేశంలో దాదాపు 1,500,000 2 లక్షల మంది వరకు కూడా టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని మన మీడియా ద్వారా కానీ, మన వార్తాపత్రికల ద్వారా కానీ దాదాపు భారతదేశంలోనే అందరూ కూడా దాని గురించిన విషయాలు తెలుసుకున్నారు. ఇప్పటికే తెలుసుకున్నారు. కాకపోతే టైప్ 1 అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నదానికి కొన్ని సమాధానాలు పూర్తిగా లేవు. ఎలా వస్తుంది అనడానికి ఆటో ఇమ్యూనిటీ అని చెప్తాం. అంటే ఏంటంటే మన శరీరంలోని కణాలకు వ్యతిరేకంగా మన శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి ఏదైతే బయట బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి వాటిని నిర్మూలించడానికి మన శరీరం ఏదైతే మన బాడీలోంచి తయారు చేసి యాంటీబాడీస్ అంటాం కదా, రోగనిరోధక వ్యవస్థ అనమాట. అది కొన్ని పరిస్థితుల్లో తన సొంత అవయవాల్లోని కణాల మీదే వ్యతిరేకంగా పనిచేయడానికి పనిచేస్తుంది అవుతుంది. ఐలెట్ సెల్ యాంటీబాడీస్ అంటాం, ఇన్సులిన్ యాంటీబాడీ అంటాం, గ్యాడ్ యాంటీబాడీ అంటాం. ఈ యాంటీబాడీస్ అన్ని ఏంటంటే శరీరంలోని అవయవాల మీద వ్యతిరేకంగా పనిచేస్తాయి. అవన్నీ కూడా మన శరీరమే తయారు చేసుకుంటాం. వాటి ఉద్దేశం ఏంటంటే బయట నుంచి ఏదో ఒక విష పదార్థం కానీ, లేదా ఒక క్రిమి కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ వస్తోందని తప్పుగా అర్థం చేసుకుంటుంది అనమాట. మన శరీరంలోని అవయవాలనే తప్పుగా అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఎందుకు తయారు చేస్తుంది అనే దాంట్లో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అలా తయారు చేయకుండా ఆపడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక టెప్లిజుమాబ్ అనే ఒక మందు వచ్చింది అనమాట. చాలా ఖరీదైన మందు, 10 లక్షలు 11 లక్షల రూపాయలు ఒక్కొక్క డోసు. ఇలాంటి మందులు ఇక రాబోయే కాలంలో ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో ఇలాంటి యాంటీబాడీస్ తయారవకుండా నిరోధించడానికి, అంటే ఎవరికైనా డయాబెటీస్ వస్తుంది అనేటువంటి సూచన చిన్నపిల్లల్లో వస్తుంది. అంటే ముఖ్యంగా ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడు కవల పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లల్లో ఒక కవల పిల్లల్లో ఒకరికి డయాబెటీస్ వస్తే రెండో వాళ్ళకి కూడా వస్తుందేమో అనే అనుమానంతో ఇలాంటి మందులు వాడుతున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఇది పెద్ద చాలా అరుదైన విషయం. అలాగే మందులు కూడా అంత అందుబాటులో లేవు, ఖరీదుగా ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో యాంటీబాడీస్ అనేటువంటి దాన్ని నిరోధించడానికి మనం ఇలాంటి మందులు వాడతారు. ఏదేమైనా కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది ఒక సమస్య. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలన్నీ కూడా పరిశోధనలో తేలుతున్నాయి, రకరకాల కారణాలు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకు మనకి న్యూట్రిషన్, వాళ్ళకి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తల్లి తీసుకున్నట్లయితే బిడ్డకి కొంచెం ఈ సమస్యలు పుట్టిన తర్వాత ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో వచ్చేటువంటి శ్వాసకోశానికి సంబంధించిన వైరల్ వ్యాధులు కానీ, అలాగే మన ఆహార నాళికకి సంబంధించిన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కానీ ఎక్కువగా ఒక సంవత్సరం పాటు ఎక్కువగా వచ్చినట్లయితే వాళ్ళకి ఇట్లాంటి డయాబెటీస్, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు, అందరికీ అన్ని ఉంటాయని కాదు. ఇందులో ఏ కారణం చేతైనా కూడా టైప్ 1 డయాబెటీస్ రావచ్చు అనమాట. ముందుగా టైప్ 1 డయాబెటీస్ ని గుర్తించడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. కాకపోతే మనం C-పెప్టైడ్ అనే పరీక్ష, ఐలెట్ సెల్ యాంటీబాడీ, గ్యాడ్ యాంటీబాడీ, ఇన్సులిన్ యాంటీబాడీ, ఇంకా జింక్ ట్రాన్స్పోర్టర్ యాంటీబాడీ, టిష్యూ ట్రాన్స్గ్లూటామినేజ్ యాంటీబాడీ, ఇలా రకరకాల యాంటీబాడీ పరీక్షలు చేసి మనకి అంటే ఈ మధ్యకాలంలో దానికి అవగాహన పెరిగిపోయింది కాబట్టి చిన్నపిల్లలకి ఎటువంటి పరీక్షలను చేస్తున్నారు. ఇవన్నీ దాదాపు 3,000, 4,000 ఒక్కొక్క పరీక్ష 3,000, 5,000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఇలాంటి పరీక్షలు చేసుకున్నట్లయితే వాటిల్లో ఇలాంటి యాంటీబాడీస్ ఉన్నాయా లేదో అని తెలుసుకున్నట్లయితే అలాంటి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ముందుగా మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అందరూ టైప్ 2 డయాబెటీస్ చెప్పినట్టు ఏదో బరువు తగ్గితే మంచిది, పిల్లల్ని ఎక్సర్సైజ్ చేయించాలి, వ్యాయామం చేయించాలి, లేదా వాళ్ళు జంక్ ఫుడ్స్ తింటున్నారు కాబట్టి అది వేరే. మళ్ళీ అది పీడియాట్రిక్ టైప్ 2 డయాబెటీస్ అనేది వేరే సమస్య. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఏదో జంక్ ఫుడ్స్ తింటే వచ్చే సమస్య కాదు. అలాగే పిల్లలు వ్యాయామం చేయకపోతే వచ్చే సమస్య కాదు. అలాగే పిల్లలు మీరు పాటించాల్సినటువంటి ఆహార వ్యాయామ నియమాలు పాటించటం లేదు కాబట్టి వచ్చే సమస్య కాదు. ఇది అలాంటిది కాదు. కాబట్టి ఎవరైనా టైప్ 1 డయాబెటీస్ వస్తోంది
అనే ఈ కారణం చేతన ఈ పరీక్షల్లో మీరు తెలుసుకున్నట్లయితే ఇవన్నీ చేయమని సాధారణంగా డాక్టర్లు చెప్పరు. ఇవన్నీ ఖరీదైన పరీక్షలు అనమాట. కాబట్టి ఇలాంటి పరీక్షలు ఈ మధ్య చేసుకుంటున్నారు. డాక్టర్లు చెప్పినా చెప్పకపోయినా ఇంటర్నెట్ సదుపాయాలు వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి ఆ డాక్టర్ల సలహా లేకుండానే ఈ పరీక్షలు చేసుకుంటున్నారు చాలా మంది. ఒకవేళ అలాంటి పరీక్షలు వాళ్ళు చేయించుకుని ఆ యాంటీబాడీస్ ఇప్పుడు ఇన్ని యాంటీబాడీస్ చెప్పాను కదా, వాటిల్లో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాటిల్లో ఏదైనా ఒకటి పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరికీ డయాబెటీస్ వస్తుందని నిర్ధారణ కాదు. కాబట్టి మీరు ఇలాంటి యాంటీబాడీ పాజిటివ్ ఉన్నా కూడా వెంటనే దానికి సంబంధించిన చికిత్సలు చేసుకోవడానికి కానీ లేదా దానికి సంబంధించిన నివారణోపాయాలకు కానీ డాక్టర్ సలహా తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాని ఎవరికి వాళ్ళు ఈ బయట వాళ్ళ మీడియాలో డయాబెటీస్ రాకుండా ఎక్సర్సైజులు చేయాలి, లేదా కాయగూరలు మన కాకరకాయలు తినాలి, వేపాకులు తినాలి, ఇలా చిన్నపిల్లల్ని బాధ పెట్టద్దు. కాబట్టి దయచేసి ఇటువంటి మీరు ఎవరైనా కూడా ఇలాంటి పాజిటివ్ యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు వెంటనే వాళ్ళకు తోచిన చికిత్సలు, వాళ్ళకు తోచిన నివారణోపాయాలు పాటించకుండా డాక్టర్ సలహా, వాళ్ళ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని ఊళ్ళల్లోనూ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. చిన్నపిల్లల్లో డయాబెటీస్ గురించిన సమస్యలు పూర్తిగా తెలుసుకున్న నిపుణులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా డయాబెటీస్ని నివారించుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేయాలి తప్ప మీ సొంత అభిప్రాయాలతో ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నాను.